ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. గల్ఫ్ దేశాలపైన తన దాడులని తీవ్రం చేసింది ఇరాన్. గల్ఫ్ దేశాలపై దాడి చేయడం అంటే ఇక్కడ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలపై దాడి చేయడం. అమెరికా కన్సులేట్ భవనం పైన నిన్న ఇరాన్ పెద్ద మొత్తంలో డ్రోన్లతో దాడి చేసేది. ఈ డ్రోన్ దాడిలో ఈ అమెరికా కన్సులేట్ భవనం, దుబాయ్లో ఉన్నటువంటి అమెరికా కన్సులేట్ భవనం పూర్తిగా కాలిబూడిదైపోయింది. సో అమెరికా ఎంబసీలే టార్గెట్ గా భీకరంగా దాడులు కొనసాగుతున్నాయి. రియాద్, కువైట్, బగ్దాద్, బహ్రెయిన్, సౌదీ అరేబియాలోని అమెరికా రాయబార కార్యాలయాలపైన ఇప్పటికే డ్రోన్ దాడులు చేసిన ఇరాన్ ఇప్పుడు దుబాయ్లోని అమెరికా కన్సులేట్ భవనాలపైన కూడా దాడులు చేసింది. ఈ దాడిలో అమెరికా ఎంబసీ భవనాలు పూర్తిగా కుప్పకూలిపోతున్నాయి. దుబాయ్ ఎయిర్పోర్ట్ పైన ఇరాన్ మిసైల్స్ కురిపించింది. ఇరాన్ దాడిలో అటు విమానాశ్రయం కూడా పూర్తిగా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. ఒకసారి రాత్రి అమెరికా ఎంబసీ కార్యాలయం పైన జరిగినటువంటి ఆ దాడికి సంబంధించి ఆ విజువల్ చూద్దాం. లీవ్ ఫ్రమ్ దేర్ वो खोला काउंटर शिट मूव निकल 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 another drone वो leave from there वो खोला काउंटर దుబాయ్ ఎంబసీ కార్యాలయం పైన జరిగినటువంటి ఆ దాడికి సంబంధించి విజువల్స్ చూస్తున్నాం. సో ఎంబసీ కార్యాలయం పూర్తిగా ధ్వంసమైపోయింది. అటు బహ్రెయిన్, ఖతార్, తర్వాత ఇతర దేశాలకు సంబంధించి ఇతర ఇస్లామిక్ దేశాలకు సంబంధించినటువంటి అమెరికా కార్యాలయాల పైన, ఎయిర్ బేసెస్ పైన పెద్ద ఎత్తున ఇరాన్ విరుచుకుపడుతోంది. ఇక్కడ ప్రధానమైనటువంటి కారణం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగినప్పుడు ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా ఇరాన్ కి సపోర్ట్ గా నిలబడినటువంటి ఆ దేశాలు మొత్తం కూడా ఇప్పుడు అమెరికా ఈ వార్లోకి ఎంట్రీ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో వారంతా కూడా వెనక్కి అడుగు వేసి ఇప్పుడు ఇరాన్ పైన కాలు దువ్వుతూ ఉన్నారు. ఖతార్లో దాడి చేయడానికి, దుబాయ్లో దాడి చేయడానికి, సౌదీ అరేబియాకు సంబంధించినటువంటి పలు స్థావరాలపై దాడి చేయడానికి, దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కుప్పకూల్చడానికి, అక్కడ కూడా విమానాల్ని రద్దుకి కారణం అవడానికి ఇరాన్ ఈ స్థాయిలో దాడి చేయడానికి ప్రధాన కారణం ఒకటే. సో అక్కడ ఇరాన్ వ్యతిరేకంగా ఈ దేశాలన్నీ కూడా అమెరికాకు సహకరిస్తున్నాయనేటువంటి అనుమానం ఇరాన్లో కలుగుతోంది. ఈ దేశాలన్నీ కూడా అమెరికాకి తమ భూభాగంలో ఎయిర్ బేసెస్ ఇవ్వడం, తర్వాత ఇతరత్ర కార్యకలాపాలు చేసుకోవడం కోసం అవకాశం కల్పించడం, ఇవన్నీ కూడా ఇరాన్ని కొంత ఆగ్రహానికి గురి చేసింది. సో ఆగ్రహానికి గురి చేయడమే కాదు, ఇరాన్లో ఉన్నటువంటి ప్రజలు, ఇరాన్లో ఉన్నటువంటి అక్కడి సంస్థాగత లోపాలు కూడా ఇప్పుడు ఈ దాడికి కారణమవుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ 40 ఏళ్ల పాటుగా ఏకఛత్రాధిపత్యంగా ఆయన ఆ పీఠాన్ని అధిరోహించి సుప్రీం లీడర్గా ఆయన కార్యకలాపాలు నిర్వహించిన వ్యక్తిని ఇప్పుడైనా ఒక్కసారిగా మరణించడంతో అక్కడ సంబరాలు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే ఒక మత ఆధారితంగా, ఒక మతానికి సంబంధించినటువంటి వ్యవస్థల ఆధారితంగా దేశాన్ని నడిపితే డెఫినెట్గా ఇటువంటి పరిణామాలే ఉంటాయనే దానికి ఇరాన్ ఒక ఉదాహరణ. అక్కడ మత ఆచారాల్ని, అక్కడ మత పద్ధతులని, అక్కడి సాంస్కృతి సాంప్రదాయాలు కేవలం మతానికి సంబంధించే ఉండేది. ఇంకా పాత మోడర్నైజ్డ్ ఏమీ లేవు. మోడర్నైజ్డ్ ఇన్ సెన్స్ టెక్నాలజీ అంతగా ఎంకరేజ్ చేయలేరు. ఉద్యోగాలకి మహిళలు వెళ్ళనిచ్చేవారు కాదు. మహిళల్ని సప్రెస్ చేస్తూ ఉండేవారు. అబ్బాయిలను కూడా అక్కడ బియర్డ్ లేకపోతే వాళ్ళపై ఫైన్ వేసేవారంట. ఇటువంటి చాలా కఠినమైనటువంటి పద్ధతులు, ఆచారాలు ఉన్నాయి. కాబట్టి 40 ఏళ్ల పాటుగా మగ్గినటువంటి అక్కడ ప్రజలు కొంతమంది వ్యతిరేకమైపోయారు. అలీ ఖమేనీ మరణం తర్వాత రోడ్డుపైకి ఎక్కి అమ్మాయిలంతా కూడా బురకాలు తీసేస్తున్నారంటే వాళ్ళు ఎంత సపరేషన్ గురయ్యారు ఇన్ని రోజుల పాటుగా అర్థమవుతోంది. సో కాన్స్టిట్యూషన్ అనేది ఉండాలి, సపరేట్ గైడ్ లైన్స్ ఉండాలి, రిలీజియస్ బిలీఫ్స్ని బిలీవ్ చేస్తూనే, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ బిలీఫ్ ఉంటూనే మరోవైపు ఫ్రీడమ్ ఆఫ్ లీవ్ అనేది కూడా ఉండాలి. ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్ టుగెదర్ అని కూడా, వాళ్ళెవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బతకడానికి స్వేచ్ఛ కూడా ఉండాలి. కానీ ఇక్కడ కేవలం మతం ఆచారితంగా జరిగేటువంటి దాంట్లోనే ఇప్పుడు అమెరికా డైరెక్ట్గా ఇరాన్పై దాడి చేయడంలో, ఇజ్రాయెల్, అమెరికా రెండు దాడి చేయడంలో డైరెక్ట్గా అటాక్ కనుక చేసి ఉంటే ఈ స్థాయిలో ఇరాన్ కుప్పకూలిపోయేది కాదేమో, సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హతమార్చేవారు కాదేమో. ఇరాన్లో ఉన్నటువంటి ఇంటర్నల్ పబ్లిక్ కూడా దీనికి సహకరించడం
ఇరాన్లో అంతర్యుద్ధం రావడానికి వీళ్ళు ఇండైరెక్ట్ కారణం అవడం, అక్కడి ప్రజలు కూడా అమెరికాకి ఇజ్రాయెల్కి సహకరించడం. ఏకంగా అలీ ఖమేనీ సీసీటీవీ కెమెరాలు అంటే ట్రాఫిక్ సిగ్నల్ కెమెరాలని హ్యాక్ చేయడం, అలీ ఖమేనీ ఫోన్ని సైతం హ్యాక్ చేయడం, ఏడాదిన్నర కాలం పాటుగా కంప్లీట్గా అలీ ఖమేనీ మొత్తం కూడా అమెరికా అండ్ ఇజ్రాయెల్ సర్వేలెన్స్లో ఉండడం అని అంటే చిన్న విషయమా? డెఫినెట్గా అంతర్గతంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడటువంటి కొంతమంది వ్యతిరేకవాదులు అందరూ కూడా ఆయనకు సహకరించి ఉంటారు ఇజ్రాయెల్ మరి అమెరికాకి అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో వన్ మోర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ కమింగ్ ఆన్ హియర్. సో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కుమారుడు ఇప్పుడు మళ్ళీ సుప్రీం లీడర్గా ఎన్నికైనట్టుగా ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా తెలుపుతోంది. మోజ్తబా ఖమేనీ ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్గా ఎన్నికయ్యారు. అలీ ఖమేనీ తర్వాత ఆయన ఇప్పుడు ఆ మోజ్తబానే ఇరాన్ సంబంధించినటువంటి దేశాన్ని లీడ్ చేయబోతున్నారు. సో మోజ్తబాను ఎన్నుకోవాలని ఆ దేశ మత పెద్దలు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఒత్తిడి చేసినట్టుగా తెలుస్తోంది. ఇందుకే ఆయన ఆ అలీ ఖమేనీ తర్వాత మోజ్తబా ఖమేనీ ఇప్పుడు సుప్రీం లీడర్గా ఎన్నికైనట్టుగా ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా తెలుపుతోంది. సో ఆయన కుమారుడు తర్వాత ఇప్పుడు లీడ్ చేస్తున్న నేపథ్యంలో, ఆయన తర్వాత ఆయన కుమారుడు ఇప్పుడు లీడ్ చేస్తున్న నేపథ్యంలో అమెరికాని ఇజ్రాయెల్ని కట్టడి చేస్తారా, లేదా ఆయా దేశాలకి ఇజ్రాయెల్ లొంగిపోతుందా, మోజ్తబా ఖమేనీ లొంగిపోతారా, లేదంటే నెక్స్ట్ టార్గెట్గా అసలు చాలా పరిపాలన తీసుకురావాలని ఆలోచిస్తున్న అమెరికాకి మళ్ళీ మోజ్తబా ఖమేనీ రావడం అంటే మళ్ళీ ఇస్లామిక్ రూల్ని కంటిన్యూ చేయడం, అమెరికాకి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా వ్యవహరించడం, పక్క దేశమైనటువంటి కువైట్ కానీ, ఖతర్ కానీ, తర్వాత సౌదీ అరేబియా కానీ ఈ దేశాలకైనా అటాక్ చేస్తున్నాడు కాబట్టి వారు కూడా వ్యతిరేకం అవడంతో ఇప్పుడు చాలా పరిపాలన తీసుకోవాలని ఆలోచన చేస్తున్న అమెరికాకి ఇది ఒక బిగ్ షాక్ అనే చెప్పాలి. అమెరికా కన్సులేట్ భవనాన్ని కూల్చడం ఒక బిగ్ షాక్ అయితే, ఇప్పుడు ఆయన తర్వాత ఇక ఖమేనీ పాలన అంతమవుతుందేమో అని చెప్పి ఆలోచించినటువంటి అమెరికాకి, పాలన తీసుకురావాలని ఆలోచించినటువంటి అమెరికాకి ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. మోజ్తబా ఖమేనీ ఆయన సుప్రీం లీడర్ అలీ ఖమేనీ తర్వాత ఆయన సుప్రీం లీడర్గా ఎన్నుకున్నట్టు తెలుస్తోంది. సో ఏదేమైనా అమెరికా పైన ఇప్పుడు డైరెక్ట్గా ఇరాన్ రంగంలోకి దిగి దాడులు చేస్తోంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని పూర్తిగా క్లోజ్ చేసింది. కొన్ని వేల షిప్పులు ఆయిల్ కంటైనర్ ఎక్కడెక్కడ ఆగిపోయాయి. అటు చైనాకి, ఇండియాకి, జపాన్కి, సౌత్ కొరియా లాంటి దేశాలకు వెళ్ళేటువంటి ఎక్స్పోర్టెడ్ షిప్స్ అన్ని కూడా ఎక్కడెక్కడ ఆగిపోయాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మొత్తాన్ని కూడా క్లోజ్ చేశారు. ఒక చెక్ పోస్ట్ మాదిరిగా దాన్ని క్లోజ్ చేయడంతో, ఇక్కడెక్కడ నావిగేషన్ని క్లోజ్ చేయడంతో కోబ్రా V8 అండ్ సయ్యద్ 4 ఈ అద్భుతమైనటువంటి ఇరాన్ దగ్గర ఒక టెక్నాలజీ సంబంధించినటువంటి